కేటీఆర్కు కొత్త రోగం. తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మా ప్రభుత్వం సాధించిన కీలక విజయం అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఈయన బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ మీద ఈ విమర్శలు చేసినాడు. 1,80,000 కోట్ల పెట్టుబడులు మేము రాష్ట్రానికి తెచ్చినాం, అయినా కూడా మా గురించి రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి వాళ్ళు బురద తలుతూనే ఉన్నారు. కేటీఆర్కు నేను అంతా అందరూ ఆయననే గుర్తించాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలనే ఒక అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనేది ఒక రోగం ఉంది ఆయనకు. ఆ కొత్త రోగం ఉంది. ఆ రోగాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే పెడుతుంది. దానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ మేము రిలీజ్ చేస్తాం, వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆ పార్క్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడినారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదని అక్కస్తో ఉన్నారు. ఎనర్జీ పాలసీతోనే తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు దావోస్ వెళ్ళాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాం. తెలంగాణలో పెట్టుబడులపై కొందరు దుష్ప్రచారం చేశారు, కానీ ఇన్వెస్టర్లు మాపై పూర్తి విశ్వాసం ఉంచారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వం పైననే కాదు, ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా ఒక రాష్ట్రంలో కొత్త కంపెనీ పెట్టడానికి ఏవైతే వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు, భూమి కానీ వాటర్ సోర్సెస్ కానీ కరెంటు కానీ అన్నీ ఉంటాయో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి కంపెనీ ఏ కంపెనీ అయినా ఉరికొస్తుంది. సో తెలంగాణలో ఈ 10 ఏళ్లలో కొంతగానం ఇంటర్నేషనల్ కంపెనీలకు ఆ ఏర్పాట్లు, మౌలిక వసతులు కల్పన అదంతా జరిగింది కాబట్టి వచ్చినాయి. ఈ సంవత్సరం ఆ పెట్టుబడుల కంపెనీలు ఇంకా పెరిగినాయి.